హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకు సంక్రాంతి పండుగ రాగానే మన తెలంగాణలో పిండి వంటలు అయితే చేసుకుంటాం కదా. సో ఈరోజు మా ఇంట్లో పిండి వంటలు అయితే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ కార వేస్తున్నాం. ఇక మా అమ్మ వాళ్ళకి నేను 3 సంవత్సరాల నుంచి అప్పాలు చేయడం హెల్ప్ చేస్తాను అన్నమాట. అంతేనా కదమ్మా? కాబట్టి మనం ఈరోజు కార వేసుకుందాం. అట్లే మీరు కూడా ఏం అప్పాలు చేసిలో కామెంట్ చేయండి. ఇప్పుడు మేమైతే కార వేస్తున్నాం. కార అనేది చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ కార వేసుకొని మళ్ళీ మడుగులు, దాని తర్వాత సకినాలు. అయితే ఏమైతుంది తెలుసానమ్మా, కొందరికి మడుగులు అంటే తెలుస్తలేవు. ఇప్పుడు మా దోసకాలు మడుగులు అంటే ఏంటి అంటారు, వాళ్ళకి పూసలు అంటారట. పూసలు, కార పూసలట. కార పూసలు మేము మడుగులు అంటాం. మరి మీరేమంటారు కూడా కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే మేము కార వేస్తున్నాం. కార అంటే నాకు చాలా ఇష్టం. కార తర్వాత మడుగులు, దాని తర్వాత పూస. మనకు 10 days వరకు ఇక స్నాక్స్ మొత్తం ఇవే. మంచి అప్పాలల్లో మడుగులు కానీ సకినాలు కానీ వేసుకొని చాయ్ తాగితే చాలా బాగుంటుంది. పూర్వం అప్పుడు ఈ గ్యాసులు లేనప్పుడు కట్టెల పొయ్యి మీద చేసేవారు. ఇప్పుడు అందరూ గ్యాస్ పొయ్యి మీదనే ఇట్లా అప్పాలు చేసుకుంటారు. అప్పట్లో ఈ మిషన్లు లేనప్పుడు ఏం చేసేదమ్మా? ఈ మడుగుల మిషన్ అంటే పూసల మిషన్ లేనప్పుడు ఎట్లా సకినాలు, గారెలు ఈ అదే ఇట్లా పోతారు కదా. ఇప్పుడు ఈ మిషన్ కాబట్టి ఇట్లా రౌండ్ గా పోతారు. మనకు తెలిసినంత వరకు ఉన్నాయి. అంతకుముందు వెనకటోళ్ళు ఎత్తున్నాం. ప్రతి సంక్రాంతికి మా అమ్మ ఈ పని కోసం రమ్మంటారు ఇంటికి. అప్పాల పని మనది. ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. మేము కార ఇంకా పూసలు అలాగే అరిసెలు కూడా చేసుకోబోతున్నాం. అరిసెలకి టైం పట్టచ్చు, అంటే రేపు చేసుకుంటాం. మీరైతే వీడియో నిండి వరకు చూడండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ భోగి శుభాకాంక్షలు. నిన్న కార అయిపోయింది, ఈరోజు అరిసెలు చేయబోతున్నాం. సో మా అమ్మ వాళ్ళు అయితే బెల్లం ఆనకం పడుతున్నారు. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. నిన్న కార వేయడం అయిపోయింది, ఈరోజు అరిసెలు చేస్తున్నారు. బెల్లం ఆనకం బట్టి అందులో పిండి కలపాలి, బియ్యం పిండి. అది అరిసెల తర్వాత మడుగులు ఉంటాయి. అరిసెప్పాలు అవుతున్నాయి. ఒకటి మనం టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుంటుందో. చాలా స్వీట్గా ఉంది అమ్మా. తీయగా ఉన్నది, బాగా తీయగా ఉన్నది. పర్ఫెక్ట్, చాలా బాగుంది అరిసెప్ప. అమ్మా, ఈ సంక్రాంతి పండుగ రోజు అప్పాలు, ఈ ముగ్గులు ఇవన్నీ ఎందుకు వేస్తారో మాకు తెలుగు సార్ ఒక 5th క్లాస్లో చెప్పిండే. ఏం చెప్పిండే తెలుసా? ఇప్పుడు మనం సంక్రాంతి అప్పుడు రైతులు ఎంతో కష్టపడి పంట చేతికి వస్తుంది కదా. ఆ పంట చేతికి వచ్చినప్పుడు ప్రకృతికి కృతజ్ఞత తెలపనీకి ఈ సంక్రాంతి పండుగను అయితే జరుపుతారంట. అట్లనే మా సార్ ఏం చెప్పిండంటే, ఇప్పుడు మనం ముగ్గులు వేస్తాం కదా, ముగ్గులు వేసినప్పుడు బియ్యం పిండితోనే అన్నట్టు. అట్లా వేసినప్పుడు వేరే చిన్న చిన్న జీవరాశులు ఉంటాయి కదా, చీమలు కానీ అవి ఏమన్నా ఉంటాయి కదా, వాటికి ఆహారంగా అవుతుందట మా సార్ చెప్పి. అట్లా ఇప్పుడు రేగి పండ్లు అవి పెడతారు కదా. ఇది మళ్ళీ ఎట్లుంటుంది అంటే పూర్వీకుల నుండే ఉన్నది ఈ పండుగ. ఇట్లా అందరితో కుటుంబంతో జరుపుకొని మంచిగా అప్పాలు చేసుకొని రైతులు పడ్డ కష్టానికి వాళ్ళు చిహ్నంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుతారట. అంతేనా? మా సార్ అయితే ఇట్లా చెప్పిండు. సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అసలు సంక్రాంతి పండుగ అంటే ఏంటి, ఎలా జరుపుకుంటారు, ఎప్పటి నుంచి ఈ పండుగ, మనం ఈ అప్పాలు ఎందుకు చేసుకోవాలి, మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఫైనల్గా మడుగులు అయితే చేస్తున్నాం. ఇక దీంతో లాస్ట్ ఇప్పుడు మనకు మడుగుల పావుతో పని ఉంటుంది. ఎట్లా చేస్తాడో మీకు చూపిస్తుంది చూడండి. ఇలా 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 మనం అయితే మడుగులు వేసుకోవచ్చు. మా అమ్మకి మంచిగా చేయట్లేదు, నేను చేసి చూపిస్తా. ఇప్పుడు మీరు చూడండి. అట్లా అమ్మ మంచిగా ఇట్లా మనం రౌండ్గా వేయాలి. మీరు చేసిన ఎట్లా ఇంత పెద్దగా వస్తాను. ఇప్పుడు నేను చేసి చెప్తా చూడు, ఓకేనా? అప్పుడప్పుడు పొగ వేడి తాకుతుంది, దాన్ని కూడా భరించాలి. ఓపికతో పని అన్నమాట. అంతేనా కదా అమ్మ? నువ్వు వచ్చుతావా? ఇదే నాకు నచ్చంది. ఇట్లా
మడుగులు కూడా వేయడం అయిపోయినాయి. ఇంతటితో ఈ బ్లాగ్ సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ మరొకసారి హ్యాపీ సంక్రాంతి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.